హాయ్ అండి. ఈరోజైతే నేను బీట్రూట్ తోటి చపాతీలు చేయబోతున్నాను. మా ఇంట్లోనైతే బీట్రూట్ చపాతీలు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రెగ్యులర్ చపాతీ కాకుండా ఇలా పిల్లలకి కలర్ఫుల్గా అప్పుడప్పుడు చేశారంటే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లము పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి, కొంచెం సాల్ట్ని వేసుకొని బీట్రూట్ పేస్ట్ని వేసుకొని ఇందులోకి అంతా కలిసిపోయేటట్టు కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి ముద్దను కొంచెం కొంచెం తీసుకుంటూ పిండి ముద్ద పైన పొడి పిండిని చల్లుకొని చపాతీలను రౌండ్గా రుద్దుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పెనం బాగా హీట్ అయ్యాక చపాతీని వేసుకొని 2 వైపులా ఈవెన్గా కాల్చుకుంటూ దీనిపైన నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకోవాలి. బీట్రూట్ చపాతీలు రెడీ. ఈ చపాతీలను పచ్చడితోటి ఏదైనా కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.